నమస్కారం, నేను మీ కళాకార్పిని. ఇప్పుడు నేను చేయబోతున్న వీడియోని దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రానున్న 4 సంవత్సరాలు కూడా నేను చేస్తున్న ఈ వీడియో మీకు పదే పదే గుర్తుకొస్తుంది. మరి కళాకార్పి ఎందుకు డౌన్లోడ్ చేసుకోమన్నాడు అనేది మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. అది ఏంటి అనేది మీకు కొద్ది నిమిషాల్లోనే అర్థమైపోతుంది. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఒక అత్యవసర సమావేశం పెట్టాడు. అది అందరికీ తెలిసిందే, నిన్నే పెట్టాడు. కాకపోతే దాని గురించి చెప్పే ముందు నేను ఒక డైలాగ్ చెప్పాలి మీకు. అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్లో ఒక కీలక సన్నివేశం ఉంటుంది ఎంఎస్ రాణా గారితో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. ఆ సినిమాలో ఉండేటువంటి క్లైమాక్స్ సీన్ ఒకటి చెప్తాను వినండి. బాలు గారు, నాకు ఈ స్టేషన్ ఒక 15 నిమిషాలు కావాలి, ఇమ్మీడియట్లీ కాలేజ్ చేయించండి అనగానే బాలు గారు అంటారు, సార్ ఎప్పటికెప్పుడే జనాలందరినీ బయటికి పోవచ్చాలంటే ఎలా అంటాడు. స్పెషల్ ఫ్లైట్లో పంపించండి, కుదరకపోతే ఎయిర్పోర్ట్లో పోతే కార్లు పంపించండి, లేకపోతే మినిస్టర్కి మెసేజ్ పెట్టండి, లేకపోతే స్టేషన్ మాస్టర్ని బతులు ఆడండి, లేకపోతే చంపేయండి, నాకు ఈ మీటింగ్ చాలా అవసరం అంటాడు. ఎందుకు ఈ డైలాగ్ చెప్పాను అంటే జగన్మోహన్ రెడ్డి కూడా యలహంక ప్యాలెస్లో ఉంటాడు. సగం రాత్రిలో లేస్తాడు, అత్యవసర మీటింగ్ పెట్టాలి లేకపోతే నేను ఓడిపోతాను అనుకొని అత్యుత్సాహంగా యలహంక ప్యాలెస్ వచ్చేసి సమయం సందర్భం ఏ టైం కూడా చూసుకోకుండా అందరికీ ఫోన్ చేసిన వర్గానికి, మాజీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతినిధులకు ఫోన్ చేసి ఇమీడియట్లీ రమ్మంటారు. వాళ్ళేమో సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మేము ఎట్లా రావాలి సార్, ఈ టైంలో పిల్ల చల్లా ఉన్నారు, నిద్రపోతా ఉన్నామంటే ఇప్పుడు అత్తారింటికి దారేది డైలాగ్ చెప్పాను చూసారా. ఏది వీలైతే స్పెషల్ ఫ్లైట్లో రండి, లేకపోతే కారులో రండి, లేకపోతే చేతులతో దోక్కుంటూ రండి, లేదంటే చచ్చిపోయి ఆత్మలుగైనా రండి, నాకు ఈ మీటింగ్ చాలా అవసరం అంటాడు. ఇంకా వాళ్ళు ఒరే నాయనా సార్ ఈ టైంలో ఫోన్ చేసినాడంటే అది చిన్న చితక సమావేశం కాదు, మనం బాగపోతే మిస్ అయిపోతాం, ఒకవేళ బాగోకపోతే మనం డిలీట్ చేసేస్తాడు, ఎలిమినేషన్ చేసేస్తాడు అన్న ఏదో అద్భుతమైనటువంటి మాట మాట్లాడబోతున్నాడు పార్టీ ఎదగడం కోసమని పొలో మరి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఐరన్ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కారున్నా లేకపోయినా, ఖర్చులుకున్నా లేకపోయినా పొలో మరి కూర్చునేస్తారు. అందరూ కూర్చొని బ్రహ్మాండంగా ఇదిగో ఇలా అందరూ కూర్చుంటారు. వచ్చి టోటల్ అందరూ కూడా ఇలా వచ్చి కూర్చునేస్తారు. అత్యుత్సాహంతో ఆసక్తిగా మెల్ల ఒక ట్యాగ్ వేసుకొని పెన్ను పేపరు, ప్రపంచంలో ఏ ప్రెస్లో కూడా అంత మేధస్సుతో కూడా కూర్చున్నంత విధంగా కూర్చొని అన్న ఏం చెప్తాడో అని చూస్తూ ఉంటారు. అన్న దాని ముందు ఏం చేస్తారంటే చూడండి, ఈ పక్క ఈవిడుందా, ఈ పక్క ఆయన ఉన్నాడు, ఇద్దరిని పెట్టుకుంటాడు. అంటే తప్పుగా క్షమించండి, ఇద్దరు నిలబడతారు అక్కడ. దాని తర్వాత అదేవిధంగా చూడండి ఇలా సేమ్ బులుగు మైకు, ఇదిగో ఇదే పెన్ను, ఇదే మొహము, ఇదే పెట్టి పక్కన ఒక ఇద్దరు నిలబడతారు. సరే అన్న ఏం మాట్లాడబోతాడని చెప్పేసి వాళ్ళు చాలా విచిత్రంగా ఇంకా ఒక్కటి మిస్ అయినా కూడా అసలు మనం వైఎస్ఆర్సీపీలో ఉండడమే వేస్ట్ అన్నట్టు చాలా అసలు అతిపెద్ద ప్రెస్ మీట్లో ఫీల్ అవుతూ ఉంటారు. అన్న ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఏం స్టార్ట్ చేస్తాడు అంటే ఇదే విచిత్రమైంది, మీకు తెలిసిందే. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 4 సంవత్సరాలు గడిచిపోతాయి, వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా మనమే గెలుస్తాం. జగన్ 2.0 చూస్తారు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా, సినిమా చూపిస్తా, ఏ పేరైనా ఎన్ని పేర్లైనా ఏ బుక్కులైనా రాసుకోండి, 7 సముద్రాలు దాటి రిటైర్మెంట్ అయినా కూడా అందరిని ఈడ్చుకొని వస్తా, పోలీసుల వాళ్ళ బట్టలు ఓడదీసి నిల్చోబెడతా, 99% హామీలు నెరవేర్చా. నాని అన్న అంటూ ఉంటాడు ఏమనంటే నీకు అబద్ధాలు ఆడడం చేత కాదు, నీ అతి మంచితనం, నీ అతి నిజాయితీ, నీ అతి మంచి లక్షణాలే నిన్ను కొంప ముంచాయన్నా అని అన్నాడని ఈ పాయింట్లు పూర్తిగా చెప్తాడు. గడిచిన 10 సమావేశాల్లో కూడా వీళ్ళు అత్యుత్సాహంతో పరిగెడుతూ వచ్చి అక్కడ కూర్చొని పెన్ను పేపరు పెట్టుకొని మెల్లో ట్యాగ్ వేసుకొని కూర్చుంటే ఆయన వెనక సేమ్ ఒక ఇద్దరిని పెట్టుకొని మెంబర్స్ మారుతూ ఉంటారు. సేమ్ బులుగు మైకు, సేమ్ ముఖము, సేమ్ ఏళ్ళు, సేమ్ పెన్ను పట్టుకొని సేమ్ మ్యాటరే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా వినిన తర్వాత వాళ్ళు అన్న ఇంకేమన్నా మాట్లాడతాడేమో అని అలా చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ అత్యవసర భేటీ అయిపోయింది, ఇంకా బయలుదేరండి అంటాడు. వాళ్ళకి ఇంకా షాక్, ఇదేంది ఇది, అంత దూరం నుంచి పరిగెత్తుకుంటా వస్తే అంతకుముందు చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్పాడు, ఈ మాత్రం దానికే మేము వచ్చింది, అన్న చెయ్యి కింద చెక్క, భోజనాలు బొక్క, చెక్క అంటే ఈ కింద ఒకటి ఉంటుందిలే చిన్న టేబుల్ లాగా, అన్న చెయ్యి కింద చెక్క, భోజనాలు బొక్క, దీనికోసమా మేము వచ్చింది అంటారు. ఇది ఒక విచిత్రం. అయితే మీరు చూడండి పాపం అందరూ చాలామంది అసలు చూడు, లేడీస్ కానీ, ముస్లిం మైనారిటీ సభ్యులు కానీ, వృద్ధులు కానీ
చూడండి, అందరూ చూస్తూ ఉంటారు, ఎవ్వరి మొహంలో కూడా చిరునవ్వు ఉండదు. మొట్టమొదటి పాయింట్తోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఏది? కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 4 సంవత్సరాలు గడిచిపోతాయి, వచ్చేది మన ప్రభుత్వం అనగానే వీళ్ళకి అప్పుడే అర్థమైపోద్ది. ఇటు చూడండి, ఇగో పాపం ఒక్కరు చూడండి, ఏదన్నా కొత్త విషయాలు చెప్తాడేమో చూడండి. పాపం ఈయనైతే పూజ చేసుకొని బొట్టు కూడా పెట్టుకొని వచ్చేసినాడు. ఇగో పూజ చేసుకొని బొట్టు కూడా పెట్టుకొచ్చాడు. ఇటు చూడండి, చెప్పేదే చెప్తాడు. ఎక్కడైతే మీరు గమనించినట్లయితే ఉండేది ఎవరో కాదు, లెక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎంపీ. ఈయనైతే నిద్రపోయాడు. లెక్కర్ స్కామ్లో భాగస్తుడు, 1000 కోట్ల రూపాయలు దంచినోడు. జగన్ అన్న ఏం చెప్తే ఈయన కదా ఫస్ట్ వినాలి, ఆ తర్వాత అతను చూసి కదా వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఇతను ఇంత రాగి సంగటి, ఇంత తలకాయ కూర వేసుకొని లబ్బిడు తిని నిద్రపోయాడు. నిద్రపోతున్నాడు అంటే గురక పెడుతున్నాడు. నేను వీడియో చూపించలేను, నన్ను క్షమించండి. ఇతను చూసి ఈయన ఆల్మోస్ట్ 90% తలకాయ మేక దించినట్టు ఇలా దించాడు. ఈయన దించిన తర్వాత ఈయనైతే నాకేంద్రా ఈ కర్మ, నేనేం పాపం చేశాను, పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఏదో కొత్త విషయాలు చెప్తాడు అంటే పాత విషయాలే చెప్పాడు అన్నాడు. మీకు ఒక విషయం చెప్పాలి సోదరులారా, నాకు నిన్నే తెలిసింది. ఒక పత్రికా విలేకరు అయితే ప్రెస్ మీట్ గురించి తెలుసుకోకుండా ప్రెస్ మీట్కి వెళ్లకుండా ఏం చేశాడు తెలుసా? బయటికి వెళ్ళి నేను చెప్పిన మ్యాటర్ ఇచ్చేశాడు. ఒరే నీకు ఎడ తెలుసు, అక్కడికి వెళ్ళలేదు కదా అంటే ఈయనయ్యా, అదేనయ్యా ఈయన మాట్లాడేది, అంతమించి కొత్తగా ఏం మాట్లాడ్డా మనిషి అని చెప్పడం జరిగింది. నేను ఓవరాల్గా చెప్పేది అంతే. జగన్మోహన్ రెడ్డి కూడా అందరూ వీళ్ళే, ఇతనైతే నిద్రపోతున్నాడు మా అమ్మ సాక్షిగా. నేను అబద్ధం చెప్పట్లేదు. చూడు ఇక్కడైతే దారుణం. ఇగో ఎన్ని చూడండి, ఒక్కరికి సంతోషం ఉండదు, ఒక్కరికి సంబరాలు ఉండవు, ఒక్కరికి ఆనందం ఉండదు. ఇదే అన్నమాట. 4 సంవత్సరాల పాటు నా వీడియోని డౌన్లోడ్ ఎందుకు చేసుకోమన్నానంటే నేను ఏది చెప్పానో అదే ఆయన చెప్తాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, మళ్ళీ పోకపోతే సీట్లు పోతాయేమో, పోకపోతే సభ్యత్వం పోతాయో, ఏదో వాళ్ళ కర్మ వాళ్ళదే. మొత్తానికి సేమ్ అదే చెక్క పెట్టుకుంటాడు, అదే బులుగు మైకు, అదే మాట్లాడతాడు, అదే వాళ్ళు వింటారు. ఓ ఏంద్రానైనా మనకి కర్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకటే డేటు మారుతుంది కానీ డేటా మాత్రం మారదు. ఏ పాయింట్లు మాట్లాడతాడు తప్ప గొప్ప పాయింట్ కానీ కొత్త పాయింట్ కానీ అతను నోటి గుండా వినపడదు. స్క్రిప్ట్ రాయించే వాళ్ళు కూడా, స్క్రిప్ట్ రైటర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ పాత పేపర్నే కొత్త పేపర్లో కన్వర్ట్ చేసి ఆ రోజు డేట్ ఇస్తారు తప్ప అతని దగ్గర కొత్త పాయింట్లు లేవు. జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, 2029 అయినా, 2034 అయినా, 2039 అయినా, 2044 అయినా, 2049 అయినా, ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి నువ్వేమంటావంటే అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయో, అక్కా చెల్లెల ఓట్లు ఏమైపోయినాయో, అన్నదమ్ముల ఓట్లు ఏమైపోయినాయో అని చెప్పడం తప్ప ఇంకొక గత్యంతరం లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.